హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఇరాన్లో చాలా తీవ్రమైన ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. అసలు ఈ ఉద్రిక్త పరిస్థితుల కారణాలు ఏంటి, ప్రస్తుతం ఇరాన్లో ఏ విధమైన పరిస్థితులు నెలకొని ఉన్నాయి, దీనికి సంబంధించి అక్కడ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది అనే దాని గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్ అభివృద్ధికి మీ వంతు సహకారం అందిస్తారని ఆశిస్తున్నాం. ఇక విషయంలోకి వస్తే మనం గత కొన్ని రోజులుగా చూస్తూనే ఉన్నాము, ఇరాన్లో చాలా తీవ్రమైన ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరాన్లోని ప్రజలందరూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్ల మీదకు వచ్చి భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఇరాన్లో దాదాపు ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిపోయి నిత్యావసర వస్తువులు అనేవి సామాన్య ప్రజలకు అందుబాటులో లేని రీతిలో ధరలు పెరిగిపోవడం జరిగింది. అదేవిధంగా ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాధినేత మీద చాలా తీవ్రమైన అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. ఈ విధంగా ఇరాన్లోనున్న ప్రజలు వాళ్ళ బ్రతుకు బండి అనేది గడవడం చాలా కష్టంగా మారడంతో ఇరాన్ ప్రజలు ఉవ్వెత్తున ఎగిసిపడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన కార్యక్రమాలు చేస్తూ ఇంచుమించు ప్రధాన పట్టణాలన్నింటిలోనే ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడం జరుగుతుంది. దీని మీద అక్కడి ప్రభుత్వాధినేత శ్రీ ఖుమైనీ గారు భారీ ఎత్తున పోలీసుల్ని సైన్యాన్ని రంగంలో దింపి ఈ ప్రజల్ని మీద దాడులు చేయించడం జరుగుతుంది. అంటే చాలా వరకు ఈ ప్రజా ఉద్యమాన్ని అణగతొక్కడానికి చాలా తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం మనకున్న సమాచారం ప్రకారం ఈ ఉద్యమాల్లో దాదాపు ఇప్పటి వరకు 500 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని చెప్పి మనకి వార్తలు వస్తున్నాయి. కాబట్టి ఇది పూర్తిగా మనకి ఆధారాలతో సహా ఉన్న సమాచారం అయితే కాదు. కొన్ని పత్రికల్లోనే మాత్రం కొన్ని వార్తా సంస్థల నుంచి ఇటువంటి సమాచారం వస్తుంది. ఎందుకంటే ఇది పూర్తి స్థాయిలో నిర్దిష్టమైన సమాచారం రాకపోవడానికి కారణం అక్కడ ఉన్న ఇంటర్నెట్ను ఆపివేయడం జరిగింది. అదేవిధంగా అక్కడి నుంచి ఏ విధమైన సమాచారాన్ని బయటకు పొక్కకుండా అన్ని విధాల కట్టుదిట్టమైన ఏర్పాట్లు అక్కడ ప్రభుత్వం చేసుకోవడం జరిగింది. దీనితో అక్కడి నుంచి పూర్తి స్థాయిలో సమాచారం రావట్లేదు. కాకపోతే అక్కడ ఈ క్షతగాత్రులకి చనిపోయిన వాళ్ళకి వైద్యం చేస్తున్న కొంతమంది వైద్యులు ఈ సోషల్ మీడియాల్లోనే ఈ విధంగా చెప్పడం జరిగింది. దాంతో అక్కడ 500 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని చెప్పి మనకి వార్తలు వస్తున్నాయి. దీని మీద అమెరికా అధ్యక్షుడు శ్రీ డొనాల్డ్ ట్రంప్ స్పందిస్తూ అక్కడ ప్రజలకి ఏ విధమైన అన్యాయాలు జరిగినా మేము పూర్తి స్థాయిలో ఇరాన్ మీద యుద్ధం ప్రకటించాల్సి వస్తుంది. ఇరాన్ ఏ విధమైన చర్యలు తీసుకున్న ప్రజల మీద, ప్రజలకి దానివల్ల ఎవరైనా చనిపోవడాలు, ఇటువంటి సామాన్య ప్రజల మీద దాడులు కానీ పెరిగిపోతే మేము ఖచ్చితంగా దీంట్లో ప్రతిస్పందించాల్సి వస్తుందని చాలా తీవ్రమైన హెచ్చరికలు జారీ చేశారు. కాబట్టి ప్రస్తుతానికి వస్తున్న సమాచారం మేరకు అమెరికా ఇరాన్ మీద దాడి చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. అదే జరిగితే ఇరాన్ కూడా చాలా తీవ్రంగా ప్రతిస్పందించి ఇజ్రాయెల్ మీద, అమెరికా మీద యుద్ధం ప్రకటించే అవకాశం ఉంది. ఇంతకుముందు మనకి తెలిసిన విషయమే, వెనిజులా అధ్యక్షుడిని బందీగా చేసి అమెరికా వాళ్ళ దేశానికి తీసుకువెళ్ళడం జరిగింది. కాకపోతే ఇరాన్ విషయంలో అది అంత సులభంగా అయ్యే విషయం అయితే కాదు. ఎందుకంటే ఇరాన్ చాలా పటిష్టమైన సైనిక శక్తి కలిగి ఉంది. కాబట్టి వెనిజులా లాగా చాలా సులభంగా ఇరాన్ అధ్యక్షుడిని అరెస్ట్ చేసి తమ దేశానికి తీసుకెళ్లే పరిస్థితులు అయితే ఇక్కడ ఉండవు. కాకపోతే ఇక్కడ ఇరాన్కి సపోర్ట్గా ఎవరు వస్తారు అనేది మనం ఇప్పుడే చెప్పలేం. కాకపోతే ఇరాన్ చైనాకి, రష్యాకి ఇద్దరితోనే
మంచి సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. వాళ్ళు ప్రత్యక్షంగా ఇరాన్కి సపోర్టుగా యుద్ధంలోకి దిగుతారా లేదా అనేది మనకి భవిష్యత్తులో తెలుస్తుంది. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.